హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చంద్రవంకలు అండి. చాలా టేస్టీగా అలానే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ గోధుమ పిండి అలానే బెల్లంతో చంద్రవంకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ గోధుమ పిండితో చంద్రవంకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి కొద్దిగా బేకింగ్ సోడా అలానే కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఏ స్వీట్ రెసిపీలోనైనా సరే సాల్ట్ని యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని ఇష్టపడని వాళ్ళు ఆయిల్ని హీట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని పిండిలో ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చపాతీ పీట పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా ఉండేటట్టు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక గ్లాస్తో చంద్రవంకల్లా మనం కట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చంద్రవంకల్ని మనం కట్ చేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపించడం కోసం గాజు గ్లాస్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక గ్లాస్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చంద్రవంకల్లా కట్ చేసేసుకోవడమేని. ముందుగా కొద్దిగా పిండి ముద్దను తీసి పక్కన పెట్టేసి ఇలా కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా చంద్రవంక షేప్ వచ్చేటట్టు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా పిండి ముద్దను కూడా ఇలానే మరొకసారి ఒత్తుకొని చంద్రవంకల్లా కట్ చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు బెల్లం అలానే 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మీరు ఒత్తి బెల్లంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ 2 కలిపి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీనికి పాకమేమీ అవసరం లేదండి. జస్ట్ బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి ఎక్కువ మరిగిస్తే పాకం అనేది గట్టిపడిపోతుంది. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకోవైపు కూడా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న చంద్రవంకల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీడియం హీట్లో ఉండేటప్పుడే యాడ్ చేసేసుకోవాలి. లేదంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, మధ్యలో ఉడకకుండా ఉండిపోతుంది. కనుక కొంచెం మీడియం హీట్లో ఉండేటప్పుడే యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని స్టైనర్తో తీసుకొని ముందుగా మనం పాకం తీసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకంలో వేసేసుకోవాలండి. ఇవి వేడిగా ఉండేటప్పుడే యాడ్ చేసుకుంటేనే పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చంద్రవంకలు వేగేలోపు పాకం అనేది గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా వేడిగా ఉండేటప్పుడే పాకంలో యాడ్ చేసేసుకొని 30 మినిట్స్ పాటు అలానే వదిలేసేయండి. మధ్యలో ఒకసారి రెండో వైపు టర్న్ చేసుకుంటూ కలుపుకుంటే పాకాన్ని ఈ చంద్రవంకలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. 30 మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్దీ కదా. ఒకసారి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.